వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అనమాట. ఈరోజు డే వచ్చేసి ఏం డే ట్యూస్డే రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అన్నమాట. లడ్డుగాడు మనుగాడు అయితే రెడీ అవుతున్నారు స్కూల్ కోసం. నేను ఇక్కడ చట్నీ అండ్ దోశ కోసం ప్రిపరేషన్ చేస్తున్నా. అండ్ వాటర్ బాటిల్ కూడా ఫిల్ చేసి పెడతాను అనమాట. వాళ్ళు డ్రెస్సింగ్ అయ్యే వరకు చట్నీ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. సో చట్నీ ఎలా ఉంది అనేది మిక్సీ పట్టేటప్పుడే మనకి స్మెల్ అయితే మంచిగా వస్తూ ఉంటుంది కదా, అప్పుడే కనిపెట్టచ్చు చట్నీ ఎలా ఉంటుంది అని చెప్పేసి. వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేసేసి పెట్టేస్తా. ఓకే, స్నాక్స్ వచ్చేసి మిక్చర్, ఏమో స్నాక్స్ బాక్స్. ఇంట్లో అన్నీ ఏముంటాయంటే బిస్కెట్లు, చాక్లెట్స్ అట్లా కనిపెట్టాలి. రీజన్ ఏంటో వేయాలి. లడ్డుకి నన్ను చూస్తే ఇరిటేషన్ అవుతుంది. మా లడ్డు ఇప్పుడు కనబడుతుందా లడ్డు బుక్కు ఇక్కడ ఇక్కడ పొద్దున్నే మిర్చి చట్నీ చేసుకుంటూ ఆయిల్ పోసుకున్నా. కొంచెం ఎంత మంటగా ఉందంటే సూపర్ ఉంది, టేస్టీ ఉంది. అమ్మ అయితే చెల్లెకి రిబ్బన్ వేస్తుంది. ఇంకా రిబ్బన్ ఆల్రెడీ అయిపోయింది, ఇంకా రిబ్బన్ వేస్తాను. లడ్డు చెడేస్తాను ఎట్లా కదులుతూ అంటే సూపర్ కదంటే. సాక్సులు కూడా వేస్తుంది మా లడ్డుగాడు. ఎడ్డుగారులే నువ్వు రెడీ కూడా అయింది. టికిలి కూడా పెట్టుకుంది. ఐ లైక్ దట్ ప్లేస్. రెండు కంప్లీట్ అయినాయి. ఫ్లవర్ షీప్ ఏం టిఫిన్ మమ్మీ? దోశ అవుతుంది. ఫస్ట్ దోశ అంటే మీరు ఎవరికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. నాకు ఇష్టం. క్రిస్పీగా ఉంటుంది. దూరం గారు చెల్లె కట్టేస్తుంది. చట్నీ వేసుకొని తినేసి కడుకోకుండా నాకు వేస్తాను. నెక్స్ట్ దోశ హసికా లడ్డు ఓకే. ఇది నీకు వేసి ఇస్తామను, నువ్వు ప్లేట్ తెచ్చుకో. ఓకే. ఇప్పుడు ఇంకా ముగ్గురం కూర్చోరే.
టిఫిన్ కంప్లీట్ చేస్తాం. బాగుందా? దోశ క్రిస్పీ ఉంది, చట్నీ ఏమో కారమే. ఫస్ట్ దోశ కారమే లేదంటే ఆమెకు నచ్చింది అన్నట్టు, కారం ఉంటామని నచ్చారు. ఏమయ్యాలి కారం దీంట్లో పెసరపప్పు వేసిన దోశ బాగుంది. డ్రాప్ చేసి అయితే వచ్చేసిన. ఇప్పుడు ఇంకా ఫస్ట్ బయట అయితే వర్క్ కంప్లీట్ చేసుకుంటా. స్టెప్స్ క్లీన్ చేయాలి. ఈరోజు స్టెప్స్ ఘోరంగా ఉన్నాయి. మంకీస్ రోజు రోజు ఖరాబ్ చేస్తున్నాయి అనమాట. సో అందుకోసమని క్లీన్ చేసేసుకొని లోపలికి వచ్చేస్తాం. బయట కొంచెం ఎండగా ఉందన్నమాట. సో అందుకోసమని నేను వీడియో అయితే షూట్ చేయలేదు. ముగ్గంతా కంప్లీట్ అయిపోయినాకనైతే మీకు చూపిస్తున్నాను. మొత్తం వాటర్ పోసి క్లీన్ చేసిన. బయట అంతా క్లీన్ అయిపోయే వరకు మా హస్బెండ్ అయితే ఇంకా డ్యూటీ నుంచి ఇంటికైతే వచ్చేసారు అనమాట. తను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత తన కోసం కూడా దోశలు అయితే వేసి ఇచ్చినాను. తను కూడా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇద్దరం కూర్చొని చాయ్ అయితే తాగుతాం అనమాట. చాలా రోజులు అంటే ఆల్మోస్ట్ 4-5 డేస్ నుంచి డ్యూటీలో అయితే ఫుల్ ఆఫ్ బిజీగా ఉన్నాడు. సో వీలైతే అవ్వలేదన్నమాట. కొన్నిసార్లే టైం దొరుకుతుంది ఇట్లా కూర్చొని చాయ్ తాగడానికి. అలా ప్రశాంతంగా కూర్చొని చాయ్ అయితే తాగుతున్నాం అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిరు కదా, ఏం టాపిక్ ఉంటుంది ఇప్పుడు ముచ్చట పెట్టుకోవడానికి అని అంటే లడ్డు గురించి, మను గురించి ఉన్న కంప్లైంట్స్, వాళ్ళ స్టడీ గురించి డిస్కషన్, ఏమన్నా మ్యాటర్స్ వాళ్ళ గురించి ఉంటే మాట్లాడుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ బిస్కెట్ గురించి కూడా జరిగిందనమాట. ఈ ఉస్మానియా బిస్కెట్స్ 2 ప్యాకెట్స్ ఒకటేసారి తీసుకొచ్చింది అనమాట హోల్సేల్ షాప్లో. అయితే అవి మేము తినము అని చెప్పినాం. ఫైనల్గా నాకు చాయ్లో బిస్కెట్ తినడం అలవాటు కదా అని చెప్పేసి నేను చాయ్ అక్కడ పెడితే బిస్కెట్ తీసుకొని వచ్చి ఇచ్చిండు అనమాట. దానిలో ఒకటే చూసి షాక్ అయినా, ఏమైంది తిననన్నారు కదా అని చెప్పేసి అంటుండు. ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గరనే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. టిఫిన్ సెక్షన్ అయితే ఖచ్చితంగా ఇక్కడనే కంప్లీట్ చేస్తామన్నమాట. అన్నం అంటే కూర్చొని టీవీ దగ్గర తింటాం, కానీ టిఫిన్ టైంలో మాత్రం హడావిడిగానే కొంచెం డైనింగ్ టేబుల్ దగ్గరనే తింటాం కాబట్టి అక్కడ కొంచెం ఆయిల్ మరకలు అవి ఉంటే ఇంకా క్లీన్ చేసుకుంటాను. వైట్ది డైనింగ్ టేబుల్ కాబట్టి కొంచెం మరకలు ఎక్కువగా పడుతున్నాయని చెప్పేసి కవర్ తీసుకున్నాను. యాక్చువల్గా కవర్ ఇష్టం లేదు కానీ తప్పదు ఇంకా మరకల కోసమని. సో ఇల్లంతానైతే నేను ఫస్టే ఊడ్చుకున్నాను మంచిగా. అంటే పెద్ద పెద్ద పేస్ట్ డబ్బా, సోపు కవర్స్ అవన్నీ ఉండే. సో ఇంత మంచిగా కింద ఏం లేదు చూడండి, ఇంత మంచిగా ఊడ్చుకున్నా. అన్ని రూమ్స్ ఊడ్చుకున్నా ఇట్లనే. సో ఇప్పుడైతే మన రోబోట్ స్టార్ట్ చేస్తే అది మంచిగా ఇంకా డీప్ క్లీన్ చేసేసి పెట్టేస్తుంది. దాని తర్వాత డస్ట్ ఎంత వెళ్తుందో కూడా చూడండి. నేనైతే అది డీప్ క్లీన్ చేసే లోపల నేను నా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటా కిచెన్లోకి పోయి. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకైతే బాక్స్ రెడీ చేయాలి. ఇప్పుడు రోబోని అయితే ఆన్ చేసి పెట్టేద్దాం. ఇక్కడ వచ్చేసి సెల్లులోనే ఆపరేటింగ్ అని చెప్పాను కదా, స్క్రీన్ రికార్డింగ్లో అయితే మీతో పాటు షేర్ చేసుకుంటాను. ఇక్కడ స్టార్ట్ బటన్ యూజ్ చేసిన తర్వాత రోబోట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పైన కనిపించేదంతా మన ఇల్లు మ్యాప్ అనమాట, ఏ రూమ్ను క్లీన్ చేసుకోవాలని చెప్పేసి. అలానైతే నేను రోబోను స్టార్ట్ చేసినాను. అది ఎలా క్లీన్ చేస్తుందో ఇప్పుడు చూడండి. స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ ఇట్లా హెడ్జెస్ ఉంటాయి కదా, ఈ హెడ్జెస్ చుట్టూ హాల్లో ఉన్న హెడ్జెస్ చుట్టూ క్లీన్ చేసుకుంటూ వచ్చేసి తర్వాత ఇట్లా మధ్యలో బాక్సులు క్లీన్ చేస్తుంది అనమాట. చూపిస్తాయి కూడా. హెడ్జెస్ నుంచి స్టార్ట్ అయింది. ఇట్లా బల్ల కింద నుంచి ఈ హెడ్జెస్ నుంచి ఇట్లా వస్తుంది. ఇట్లా క్లీన్ చేసుకుంటూ వస్తుంది. దాని అది చీపురు అన్నట్టు ముందట ఉంది. ఇట్లా చూసారు కదా, రోబో అయితే ఎడ్జెస్ మొత్తం ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. నేను ఇదంతా పెట్టేసిన తర్వాత హాల్ అయ్యే లోపల గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటాను. చూడండి ఇక్కడ చైర్ ఉంది కదా, ఆ చైర్ చుట్టూ కూడా చైర్ ఉందని దాన్ని దొబ్బుకుంటూ పోదనమాట. దానికి సెన్సార్ ఉండడం వల్ల అది దానికి అర్థమైపోతుంది. అర్థమైపోయి ఇంక ఇక్కడ ఇలా
అది మంచిగా టేబుల్ కొంచెం హైట్ ఉందనుకోండి, టేబుల్ లోపలికి కూడా పోతుంది మంచిగా. ఈ చైర్ లోపలికి కూడా అన్ని దగ్గరికి ఫస్ట్ అయితే పొయ్యి క్లీన్ చేసుకుంటుంది. అది ఎడ్జెస్ కదా, సో దాని ప్లేసెస్ కోసం అని వెళ్తుంది. కాకపోతే అక్కడ మనం టేబుల్ అడ్డం పెట్టినాం కాబట్టి అది ఎడ్జెస్కి పోలేదన్నమాట. ఇంక ఇక్కడ ఎడ్జెస్ మొత్తం ఎడ్జెస్ దగ్గరికి అయితే క్లీన్ చేసేసుకుంటుంది. కొంచెం హైట్ ఉన్న వస్తువులు అయితే వాటి కిందికి కూడా పోతుంది అనమాట. ఇట్లా డైనింగ్ టేబుల్ కానీ, బెడ్ కానీ, సోఫాలు కూడా కొంచెం హైట్ ఉంటే కనుక వాటి కిందికి కూడా వెళ్తుంది. నేను ఆల్రెడీ ఇంకా రోజు మాపింగ్ అండ్ స్వీపింగ్ రెండు పెడుతున్నా. నేను ఆల్రెడీ ఊడ్చుకుంటున్నాను కాబట్టి ఇంకా రెండు ఒకటేసారి ఆప్షన్ సెట్ చేసి పెట్టేసి స్టార్ట్ బటన్ నొక్కేస్తే ఇంకా ఫస్ట్ అయితే ఇలా మాపింగ్ అండ్ స్వీపింగ్ రెండు అయిపోతున్నాయి అనమాట. నేను ఆల్రెడీ క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి ఇక్కడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసి పెట్టేసిన. కిచెన్లోకి అయితే వచ్చేసినాను అనమాట. రోబో అయితే హాల్లో మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఆలోపు ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి కిచెన్లో కౌంటర్ టాప్ ఏరియాని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. నాకు ఒక చిన్న ఆయిల్ మరక పడ్డా కూడా ఎందుకో నచ్చది. మొత్తం ఈ రేంజ్లో అడుగుతాను అనమాట. ప్రతిసారి అనుకుంటా గ్యాస్ ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి అబ్బాయి గింతగానం గడగద్దు అని చెప్పేసి, కాకపోతే నాకు ఎందుకో నచ్చదు అనమాట. అందుకోసం అని గింతగానం గడుగుతాం. ఒక్కొక్కసారి అయితే మరకలు ఉంటే మాత్రం ఇంకా రోజు గడిగేస్తా. ఆల్మోస్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గించిన. ఒక్క రోజు మిస్ చేస్తున్నానేమో మధ్యలో అట్లా అనమాట. ఇక మొత్తం ఈ టైల్స్ దగ్గర ఆయిల్ డబ్బు ఉంటుంది కదా, ఆయిల్ డబ్బా కింద అక్కడ స్పూన్స్, చాక్స్ ఒకటి పెట్టి ఉంటాయి కదా, వాటి కింద కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇంకా ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. వాటర్తోనైతే మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత వైపర్తోనైతే వాటర్ అంతా తీసేస్తున్నాను అనమాట. ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటాను. నెక్స్ట్ కౌంటర్ టాప్ ఏరియానైతే మొత్తంగా క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా ముందు రోజే కొంచెం క్లీన్ చేసేసుకుంటే పొద్దున్నే రోబో ఉంది కదా, ఇల్లంతా క్లీన్ అయిపోతుంది, ఫ్రెష్గా పిల్లలతో పాటు స్నానం చేయొచ్చులే అని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు నిన్న డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చే వరకు 7 అవుతుంది, 7:30 అయిపోతుంది. అన్నం తినేసి హోంవర్క్ రాపించే వరకు 9:45 అయిపోయిందనమాట. ఇంకా ఆ టైంలో స్ట్రెస్ అవసరమా అని చెప్పేసి ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేది ఉంటుంది కదా, ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళేసి వాళ్ళని పడుకోబెట్టిన. అందుకోసమే గిన్నెలు అయితే క్లీన్ చేసుకోలేదన్నమాట. కొంచెం ఫ్రీ ఉంటే మాత్రం నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. పొద్దున్నే వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ స్టీల్ గిన్నెలకు మాత్రం ఖచ్చితంగా స్టీల్ పీస్నే యూజ్ చేస్తాను నేను. చెత్త బండి కూడా వచ్చింది, చెత్తను కూడా వేసేసినాను. ఇల్లంతా డీప్ క్లీన్. ఇక్కడ ఉందో చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసింది, డ్రా సెట్ రూమ్లోకి అయితే వచ్చేసింది. ఇంకొక బెడ్రూమ్ ఉంది. నా గిన్నెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ హాల్ చేసేసింది, డైనింగ్ హాల్ చేసేసింది. కిచెన్ కూడా నేను కాసేపు పక్క జరిగితే కిచెన్ కూడా క్లీన్ చేసేసింది. ఇగో నాకు ఇక్కడ నేను గిన్నెలు అయితే మొత్తం డీప్ క్లీన్ అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవాలి. టైం అవుతుంది అనుకోలే యాక్చువల్గా, ఇంకా నేను పని పెట్టుకుంటున్నా. సో పని క్లోజ్ చేసి తొందరగా ఫ్రెష్ అప్ అయిపోవాలి, బాక్స్ చేయాలి కాబట్టి. ఇంకా బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకుంటున్నాను. టైం వచ్చేసి 12:15 అవుతుంది. సో రోబో వచ్చింది కదా, ఏం పని ఉండదు కదా అనుకుంటాం, కానీ ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ లంచ్ బాక్స్ టైం అయిపోయింది. నేను 12:30కి ఎగ్జాక్ట్లీ బయటికి వెళ్ళాలి. సో బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా పిల్లల కోసం. ఇక్కడ అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. ఫస్ట్ టేబుల్ ఫ్యాన్ పెట్టేసి అన్నం అయితే చల్లార్చుకుంటాను అనమాట. అన్నం చల్లార్చుకొని కర్రీ వేసి తర్వాత బాక్స్లోనైతే పెడతాను కలిపేసి. ఎందుకంటే కలిపి పెట్టకపోతే లడ్డు పాప కూరని స్కిప్ చేస్తుంది అనమాట. కొంచెం కొంచెం తక్కువగా తింటుంది. అందుకోసమని ఈ ట్రిక్ ఒకటి యూజ్ చేస్తాను నేను. కలిపి పెట్టేస్తా, లేకపోతే తినదన్నమాట. ఏ కూరనైనా సరే కలిపి పెట్టేస్తే మంచిగా తింటుంది. బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. బాక్స్ చేయడానికి వెళ్తున్నా. కర్రీ అన్నం కంప్లీట్ అయిపోయింది, కలిపేసి పెట్టేసి ఇప్పుడు ఇవ్వడానికి అయితే వెళ్తున్నా. పిల్లలకి బాక్స్ అయితే ఇచ్చేసి వచ్చిన తర్వాత నేను ఇక్కడ బట్టలు అయితే తీస్తున్నాను అనమాట. నేను యాక్చువల్గా కర్రీ వేసి కలిపింది కూడా షూట్ చేసినానేమో అని అనుకున్నాను. సో ఫోటో అయితే తీసినాను కానీ షూట్ చేయలేదు. అన్నం అయితే నేను టేస్ట్ చూస్తాను అనమాట.
సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి, ఒక్కొక్కసారి హడావిడిలో పడి సాల్ట్ మొత్తానికి వేయకపోతే టెన్షన్ కదా అని చెప్పేసి ఫాస్టింగ్ రోజు తప్ప మిగతా రోజు అయితే టేస్ట్ చేసి చూస్తా. ఫాస్టింగ్ రోజు అయితే ఖచ్చితంగా గుర్తయితే పెట్టేసుకుంటాను అనమాట. ఈ బట్టలన్నీ కూడా నిన్న మధ్యాహ్నం ఆరేసినాం అనమాట. ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీస్తాను ఇట్లా మళ్ళీ ఆరేసే టైంలో. సో బట్టలన్నీ కూడా ఇప్పుడైతే తీస్తున్నాయి. ఎండాకాలమే కాబట్టి ఈజీగానే ఆరిపోతున్నాయి, గాలి కూడా ఎక్కువగానే వస్తుంది కదా. సో అలా బట్టలు అయితే మొత్తం తీసేసి మళ్ళీ వేరే బట్టలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు వాషింగ్ మిషన్ వేసినాను కదా, ఆ బట్టలు మార్నింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే ఇప్పుడు ఆరేసుకుంటే కంప్లీట్ రొటీన్ అయిపోతుంది అనమాట. ఈరోజు ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చొని అన్నం తింటాం. ఎందుకంటే దోశ అనే టిఫిన్ చేసినాను కాబట్టి కొంచెం హెవీగానే ఉంది. చాయ్ కూడా తాగిన, ఒక బిస్కెట్ కూడా తిన్నాను కాబట్టి ఇప్పుడు ఏం ఆకలి లేదు. 2:33 ఆయన ఏ టైంకి అయితే వస్తాడో ఆ టైంకి అయితే ఇద్దరం కలిసి కూర్చొని అయితే అన్నం అయితే తింటాం అనమాట. నాకైతే ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచిగా నా పనులు నేను చేసుకుంటూ హ్యాపీగా ఉంటున్నాను అనమాట. సో మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అక్కడ కొన్ని బట్టలు ఉన్నాయి, సో అవైతే ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. కంప్లీట్ అయిపోయింది అనమాట. సో రైస్ తినేసి నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. మధ్యాహ్నం నుంచి మార్నింగ్ వరకు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన రోబో గురించి మీకు మాప్ సెట్టింగ్ కానీ, వాటర్ లెవెల్ ఎట్లా పోయాలి ఏంటిది అనేది కానీ, క్లీనింగ్ కానీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా క్లీనింగ్ది అయితే. సో వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీతో పాటుగా. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.